హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్నేషనల్ T20 లీగ్లో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ దుబాయ్ క్యాపిటల్స్ వర్సెస్ డిసైడ్ వైపర్స్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూపారు. సో ఇక ఈ ఇంటర్నేషనల్ T20 లీగ్ అయితే లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసింది. సో ఈ రోజు అయితే క్వాలిఫైయర్ 1 మ్యాచ్ అయితే జరగడం జరుగుతుంది. ఇక చూసుకుంటే ప్రాబల్ ప్లేయింగ్ టీమ్ చూసుకుంటే దుబాయ్ క్యాపిటల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. కీ ప్లేయర్స్ వచ్చి సాయ్ హోప్ కానీ, పవెల్ కానీ, సనాకా కానీ, సికిందర్ రాజా మెయిన్ బ్యాట్స్మెన్ వీళ్ళకి. సో ఈ 4 బ్యాట్స్మెన్ చాలా ఇంపార్టెంట్ ఈ టీమ్ కి. సో టీమ్ సిచ్యువేషన్ బట్టి వీళ్ళు బ్యాటింగ్ చేసే సత్తా అయితే ఉంది. సో వన్స్ క్రీజ్ లో ఉంటే వీళ్ళ స్కోర్ అయితే అమాంతం పెంచే సత్తా అయితే వీళ్ళకుంది. సో అలవోకగా సిక్సెస్ ఫోర్స్ అయితే కొట్టే సత్తా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అశ్విన్ అలీ, స్టోన్, దెన్ కాన్, సో మంచి బౌలర్స్ అయితే ఉన్నారు అటు స్పిన్ ఇటు ఫాస్ట్ బౌలింగ్ లో. సో ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే టీం యొక్క కాంబినేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో బౌలర్స్, బ్యాట్స్మెన్స్ అండ్ ఆల్రౌండర్స్ తో ఇక డిసెట్ వైపర్స్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ టీము. సో ఇక కీ బ్యాట్స్మెన్ చూసుకుంటే హేల్స్ కానీ, జమాన్ కానీ, ఖాన్ కానీ, సూరి కానీ, రూదర్ఫోర్డ్ కానీ, సో మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. పిచ్ కి తగ్గట్టుగా వీళ్ళ టెక్నిక్ ని యూజ్ చేసి బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. సో వన్స్ క్రీజ్ లో ఉంటే అలవోకగా సిక్సెస్ ఫోర్స్ అయితే కొట్టే సత్తా ఈ బ్యాట్స్మెన్ లో ఉంది. ఇక కెప్టెన్ చూసుకుంటే హసరంగా అండ్ ఖురాన్ మంచి బ్యాట్స్మెన్. సామ్ ఖురాన్ కెప్టెన్ చూసుకుంటే సో ఇతను బ్యాటింగ్, బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో అలా దీంతో పాటు అసరంగా కూడా అటు బౌలింగ్ లోని ఇటు బ్యాటింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఇంకా బౌలింగ్ విభాగం చూసుకుంటే సామ్ ఖురాన్ మంచి లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, అలాగే మహమ్మద్ అమీర్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. సో అసరంగా మంచి స్పిన్ బౌలర్. సో ఓవరాల్ చూసుకుంటే పేస్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఈ మొత్తం ఈ టీం కాంబినేషన్ చూసుకున్నట్టు ఆల్ రౌండర్స్, ఇటు బ్యాట్స్మెన్స్ అటు బౌలర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి ఫిబ్రవరి 8 PM అయితే స్టార్ట్ అవుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో స్టార్ట్ అవుతుంది దుబాయ్లో. నెక్స్ట్ టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే కనుక లాస్ట్ 5 మ్యాచెస్లో డిసైడ్ వైపర్స్ వచ్చి 2 మ్యాచెస్ లాస్ అయింది, 3 మ్యాచెస్ అయితే విన్ అయింది. బట్ దుబాయ్ క్యాపిటల్స్ లాస్ట్ 5 మ్యాచ్లో 1 మ్యాచ్ లాస్ అయ్యి 4 మ్యాచెస్ అయితే విన్ అయింది. సో ఇక్కడ దుబాయ్ క్యాపిటల్ కొంచెం ఆధిపత్యంలో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హెడ్ టు హెడ్ చూసుకుంటే టూ టీమ్స్ కలిపి లాస్ట్ 10 మ్యాచెస్ 6 టైమ్స్ అయితే తలపడ్డాయి. అందులో డిసైడ్ వైపర్స్ 2 టైమ్స్ నెగ్గితే దుబాయ్ క్యాపిటల్ 4 టైమ్స్ అయితే నెగ్గింది. ఇక పాయింట్స్ టేబుల్ చూసుకుంటే డిసైడ్ వైపర్స్ లాస్ట్ 10 మ్యాచెస్లో 14 పాయింట్స్తో ఉంది. దుబాయ్ క్యాపిటల్ వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్లో 12 పాయింట్స్తో ఉంది. సో ఇక్కడ చూసుకుంటే 2 పాయింట్స్ డిఫరెన్స్. బట్ బోత్ టీమ్స్ అయితే ఈ సీజన్లో చాలా బాగా ఆడిందని చెప్పొచ్చు. ఇక టీమ్ కంపారిజన్ చూసుకుంటే రిసర్ట్ వైపర్స్ వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్లో 70% విన్ అయిందండి. 7 మ్యాచెస్ విన్ అయింది. 137 యావరేజ్ స్కోరు, 193 హైయెస్ట్ స్కోరు, 74 లోయెస్ట్ స్కోరు. ఇక దుబాయ్ క్యాపిటల్స్ వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్లో 60% విన్ అయిందంటే 6 మ్యాచెస్ విన్ అయింది. సో 217 హైయెస్ట్ స్కోరు, లోయెస్ట్ స్కోర్ 131. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే 47% హ్యూమిడిటీ అంటున్నాడు, 0% రైన్ ఛాన్స్ అంటున్నాడు. కాబట్టి సో ఈ మ్యాచ్ని మనం అందరూ పక్కాగా ఎంజాయ్ చేయొచ్చు. వర్షంకి ఎటువంటి అడ్డంకి ఉండదు. నెక్స్ట్ ఇంకా వెన్యూ స్టాట్స్ చూసుకుంటే లాస్ట్ 26 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 50%, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 50% అయితే విన్ అయింది. సో ఇక్కడ బేసిక్గా టాస్ పెద్ద కీలకం కాకపోవచ్చు ఈ స్టాట్స్ని బట్టి చూసుకుంటే. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 159, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 148, హైయెస్ట్ టోటల్ వచ్చి 217 ఫర్ 4 వికెట్స్, లోయెస్ట్ టోటల్ వచ్చి 91 ఫర్ 10 వికెట్స్, దెన్ హైయెస్ట్ చేజర్ వచ్చి 185 ఫర్ 5 వికెట్స్. ఇంకా ఈ స్టాట్స్ లో అంటే ఈ వెన్యూలో పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే పేస్ బౌలర్స్ 59% వికెట్స్ తీశారు, స్పిన్ బౌలర్స్ 41% వికెట్స్ తీశారు. పేస్ బౌలర్స్ 65 వికెట్స్ తీస్తే స్పిన్ బౌలర్స్ 45 వికెట్స్ అయితే తీశారు. సో కాబట్టి టీమ్ కాంబినేషన్ లో బోత్ పేస్ బౌలర్స్, స్పిన్ బౌలర్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే, ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.